కాంగ్రెస్ పార్టీ కూడా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్ భవన్ దగ్గరే భారీ ఎత్తున ప్రదర్శించడం, ఆయన చాలా తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది. తర్వాత వివిధ పార్టీలు, బీఎస్పీ, దళిత సంఘాలు ఇన్ని పోరాటాలు చేస్తున్నా సరే ఆయన నైతిక హక్కు ఉందో లేదో తెలియదు, కానీ సిగ్గు లేదని నేను అడుగుతున్నాను. వెంటనే రాజకీయ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఒక అపనింద వస్తే వెంటనే క్షమాపణ చెప్పడమో కానీ రాజీనామా చేయటమో జరిగేది అప్పట్లో రాజకీయ నాయకులు. ఇప్పుడు మాత్రం ఆ నైతిక విలువలు ఏమైపోయినాయో తెలియట్లేదు. ఆ నైతిక విలువలు కాపాడాలంటే ప్రజల్లో ఇంకా చైతన్యం అయ్యి మనం రాజీ లేని పోరాటం చేస్తే కానీ ఇటువంటి నాయకులు దూరం పెట్టే అవకాశం ఉండదు. కాబట్టి మనం అంతా ఐక్యతగా ఉండి అటువంటి వ్యక్తులను రాజీనామా చేసే వరకు ఊరుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అరుణ్ గారికి, వివిధ పెద్దలకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ రాజ్యాంగ నిర్మాణంపై అనుచిత వ్యాఖ్యల అమిత్ షా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా, రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ రాజ్యాంగంపై అనుచిత వ్యాఖ్యల, రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యల, రాజ్యాంగబద్ధమైన పదవిని అనుభవిస్తూ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యల. నిరసన క్రమానికి విచ్చేసిన వామపక్ష పార్టీలు చక్కని కార్యక్రమం నిర్వహించారు. నిన్న ఆల్రెడీ హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది. దానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. పార్లమెంట్లో అమిత్ షా దారుణంగా అప్రజాస్వామిగా ప్రవర్తించి అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాణ అంబేద్కర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి చాలా సిగ్గుపడాలి. భారతదేశమే, నాట్ ఓన్లీ భారతదేశం, ఎంటైర్ వరల్డ్ దీన్ని నిరసించి ఆయన రాజీనామాని క్షమాపణ కోరి రాజీనామా చేయవలసిందిగా ఈనాటి కార్యక్రమాన్ని జరుగుతుంది, డిమాండ్ చేస్తున్నారు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈనాటి మనువాదుల పార్టీ బీజేపీ 75 సంవత్సరాలకు వచ్చిన స్వాతంత్రాన్ని సాధించిన ప్రముఖులు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వాళ్ళని అవమానకరంగా చిత్రీకరించి ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు ఈ రోజుల్లో. ఇది చాలా అతి దారుణం. ప్రధానమంత్రి నెహ్రూ గారు స్థాపించిన ఈ ప్రభుత్వ సంస్థల్ని స్థాపించి ఆయన్నే వీళ్ళు అవమానకరణ రీతిలో ప్రవర్తిస్తున్నారు. సో చాలా దారుణం. ముఖ్యంగా భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు, ఆదివాసులు, దళితులు వీళ్ళందరికీ వ్యతిరేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి సర్వనాశనం చేస్తున్న ఈ బీజేపీ నిరంకుశ పాలన నశించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపట్టిన అరుణ్ గారికి హృదయపూర్వక జై భీమ్, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. థ్యాంక్ యూ. అభినందనలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగం ప్రమాదంలో ఉంది. కేవలం అంబేద్కర్ విమర్శించడం అంటే రాజ్యాంగాన్ని వాళ్ళు రద్దు చేయాలనే కుట్రతోనే
ఇవాళ అంబేద్కర్ మాటని కనీసం పార్లమెంట్ లో మాట్లాడటానికి ఇష్టమైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశంలో లౌకికత ఏదైతుందో ఈ లౌకిక తత్వాన్ని కూడా అంగీకరించట్లేదు. ఒక హిందూ మతం తప్ప ఏ మతం కూడా ఈ దేశంలో ఉండటానికి వీల్లేదు. ఒకే మతం, ఒకే పార్టీ, ఒకే ఓటు అనే నినాదంతో ఇవాళ బీజేపీ పార్టీ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి కుట్ర చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు ప్రజలందరూ కూడా తిరగబడవలసిన అవసరం ఉంది, ప్రశ్నించవలసిన అవసరం ఉంది, నిరసించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దళిత సంఘాలే కాదు, వామపక్ష పార్టీలే కాదు, దేశంలోని ప్రజాస్వామ్యం అందరూ కూడా ఏకతాడి మీద వచ్చి ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, ఈ లౌకిక రాజ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మనం కోరుతూ ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ ఆందోళన కార్యక్రమం జరుగుతుంది. ఆందోళన కార్యక్రమంలో ప్రజలందరూ కూడా పాల్గొని నిరసన తెలియజేయాలని చెప్పి తెలియజేస్తుంది. ఇవాళ అమిత్ షా అంబేద్కర్ విమర్శించడం అంటే మన అందరూ విమర్శించి దేశ రాజ్యాంగాన్ని విమర్శించాడు కాబట్టి దాన్ని రద్దు చేసి కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ పోరాటాలు ముమ్మరం చేసి రాజ్యాంగాన్ని కాపాడుకునే వైపుగా మన పోరాటాలు ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేటువంటి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాం. రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. రాజీనామా చేయాలి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలి. భారత రాజ్యాంగ నిర్మాత ఓట్లు కావాలి, ఈ దేశంలో ఉన్నటువంటి మహిళలకు ఓట్లు కావాలి, మైనార్టీల ఓట్లు కావాలి, ఈ దేశంలో ఉన్న వెనకబడిన తరగతుల ఓట్లు కావాలి. కానీ ఇవాళ వాళ్ళందరి హక్కుల కోసం యావత్ జీవితం దారపోసిన అంబేద్కర్ మీద ఇవాళ కేంద్ర హోంమంత్రి అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే ఇవాళ ఖండించడానికి నోరు రావడం లేదు ఈ రాష్ట్రంలో ఉన్న పాలకులకి. ఇవాళ అధికారంలో ఉన్న పాలకులు గాని, ప్రతిపక్షంలో ఉన్న పాలకులు గాని, అటు తెలుగుదేశం ఇటు వైఎస్ఆర్సీపీ ఇద్దరికి ఇవాళ అంబేద్కర్ పట్ల ఓట్లు వేసుకోవడానికి అంబేద్కర్ కావాలి. కానీ అంబేద్కర్ విమర్శించిన అమిత్ షాని నోరెత్తి మాట్లాడడానికి నోళ్లు మాత్రం ఎవరికి తగలడం లేదంటే ఇవాళ వీళ్ళు ఏ రకంగా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని పాదాక్రాంతం అయిపోయారో అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తా ఉంది. అందుకనే ఇవాళ భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత భారతదేశ పౌరులపైన ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులపైన ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి అభ్యుదయవాదులపైన ఉంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, ఇట్లాంటి అనేక సంఘాలపైనే ఈ బాధ్యత ఉన్నది. ఆ రకంగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం మనందరం మరింత కంకణం బద్దులై ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టినటువంటి అంబేద్కర్ ని స్ఫూర్తిగా తీసుకుని భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇవాళ మనుధర్మ శాస్త్రాన్ని అవలంబిస్తున్నటువంటి, మనుధర్మ శాస్త్రాన్ని మన మీద రుద్దాలని చూస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ విధానాలకి, బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కూడా ఒక ఐక్య ఉద్యమాన్ని నిర్మించాలని చెప్పని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఈ కార్యక్రమంలో దళిత సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు కూడా చాలా మంది పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళు కూడా కొన్ని విషయాలు మాట్లాడాల్సిందిగా కోరుతూ ముందుగా కోరుకొని చిరంజీవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను.